సూపర్ సాఫ్ట్‌గా మంచి పోషకాలతో పాలక్ పరాటా ఎలా చేయాలో సింపుల్ మెథడ్‌లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, పరాటాలు పొంగుతూ మృదువుగా చాలా మంచి రుచిగా వచ్చాయి. మీరు కూడా ఓసారి ఈ స్టైల్‌లో పాలక్ పరాటాని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బావుంటాయి. మరి లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ పాలక్ పరాటా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. పాలక్ పరాటా కోసం ముందుగా పాలకూరని కాడలు లేకుండా తీసుకొని బాగా కడిగి ఆ తర్వాత ఇలా సన్నగా తరిగి తీసుకోండి. ఇక్కడ నేను పాలకూర ఆకుని ఒక 150 గ్రాముల వరకు తీసుకున్నాను. అంటే ఒక పెద్ద కట్ట పాలకూర ఆకుని తీసుకున్నాను. చూడండి, ఇలా సన్నగా తరిగాక ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి గోధుమ పిండిని వాడుతున్నాను. మీరు కావాలంటే మైదా పిండినైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి, అల్లం పేస్ట్‌ని వేయడానికి ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, చిన్న అల్లం ముక్క, 2, 3 వెల్లుల్లిపాయలని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్‌ని పిండిలోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే ఒక అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక అర టీ స్పూన్ కారమైనా తీసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ వాముని తీసుకోండి. ఇలా జీలకర్ర, వాము వేయడం వలన చాలా మంచి రుచి ఉంటుంది. అలాగే చిటికెడంత పసుపుని తీసుకోండి. ఇందులో పసుపు అనేది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే ఒక 2, 3 టీ స్పూన్ల శనగపిండిని తీసుకోండి. ఇలా కొంచెం శనగపిండిని వేయడం వలన రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే మంచి టేస్ట్ కోసం సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని కానీ, లేదా హెల్తీగా చేయాలంటే ఇలా నెయ్యిని కానీ తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి పిండిలో అన్నీ కలిసేలా బాగా కలిపాక ఆ తర్వాత నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి. మనం ఇందులో పాలకూర ఆకును తీసుకున్నాం కాబట్టి పాలకూర ఆకు నుండి నీళ్ళని వస్తాయి. కాబట్టి నీళ్లను చూస్తూ కొంచెం కొంచెంగా వేస్తూ సెమీ సాఫ్ట్‌గా కలపండి. ఇలా మనం ముందుగా సెమీ సాఫ్ట్‌గా కలిపి ఒక 5, 10 నిమిషాలు పక్కన పెట్టామంటే సాఫ్ట్‌గా అవుతుంది. సో, ఇలా పిండిని కలిపాక పైపైన కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కనుంచండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా కలపండి. ఈ టైంలో మీకు పిండి మరీ సాఫ్ట్‌గా అయినట్టు అనిపిస్తే కొంచెం ఎక్స్‌ట్రాగా పిండిని తీసుకొనైనా కలపొచ్చు. ఇలా బాగా కలిపి చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కనుంచేయండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దను పొడి పిండిలో బాగా డిప్ చేసి రోల్ చేసుకుందాం. ముందుగా మనం రౌండ్‌గా పూరీ సైజ్ అంతా రోల్ చేయండి. సో, ఇలా రోల్ చేశాక ఇప్పుడు దీనికి కొద్దిగా నెయ్యిని గానీ, లేదా ఆయిల్‌ని గానీ అప్లై చేయండి. ఇక్కడ నేను పరాటాని స్క్వేర్ షేప్‌లో చేస్తున్నాను. మీరు కావాలంటే ట్రయాంగిల్ షేప్‌లో అయినా, లేదా రౌండ్ షేప్‌లో అయినా చేయొచ్చు. సో, ఇక్కడ నేను స్క్వేర్ షేప్‌లో చేయడానికి ఇలా ఆయిల్‌ని అప్లై చేశాక, వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఇలా 2 పక్కల ఫోల్డ్ చేసి పైన కొంచెం ఆయిల్‌ని అప్లై చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి స్క్వేర్ షేప్ వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ పొడిపిండిలో డిప్ చేసి స్లోగా రోల్ చేసుకుందాం. మధ్యలో కాకుండా సైడ్స్‌కి తాలుస్తూ షేప్ అనేది పాడవకుండా ఇలా రోల్ చేయండి. మనం ముందుగానే మధ్యలోనే రోల్ చేసామంటే మధ్యలో పల్చగా అయిపోయి సైడ్స్‌కి లావుగా ఉండిపోతుంది. కాబట్టి మధ్యలో కాకుండా ఇలా సైడ్స్‌కి తాలుస్తూ స్క్వేర్ షేప్ వచ్చేలా చేయండి. మరీ పల్చగా కాకుండా ఇలా పరాటా అంత థిక్‌నెస్‌గా చేస్తే సరిపోతుంది. సో, ఇలా చేసిన ఈ పరాటాను ఇక్కడ నేను పక్కన పెట్టి మీకు ఇంకో షేప్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. మళ్ళీ పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసి ఇలా పూరి షేప్‌లో రౌండ్‌గా చేయండి. ఇలా పూరి సైజ్ అంతా చేశాక కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేయండి. ఆ పైన కొంచెం పొడి పిండిని ఇలా స్ప్రింకిల్ చేసి సగానికి మడత పెట్టండి. దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసి మళ్ళీ మడత పెట్టండి. ఇలా 4 మడతల్లో ఫోల్డ్ చేసి మళ్ళీ పొడి పిండిలో డిప్ చేసి ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ఇలా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా రోల్ చేయండి. మనం ఎప్పుడైనా సరే చపాతీ, పరాటా చేసేటప్పుడు మధ్యలో కాకుండా ఇలా చివర్లు తాలుస్తూ చేసామంటే చాలా బాగా పొంగుతూ వస్తాయి. సో, ఇలా షేప్ పాడవకుండా ట్రయాంగిల్ షేప్ వచ్చేలా చేయండి. మరీ మందంగా కాకుండా ఇలా పరాటా థిక్‌నెస్‌లో ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ఇలా చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని కాల్చడానికి మరో పక్కన వేడవుతున్న పెనంపైకి మనం ముందుగా చేసిన పరాటాను తీసుకోండి. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 to 10 సెకండ్స్ కాల్చామంటే
చూడండి ఇలా పైన కొంచెం బబుల్స్‌లా వస్తుంది. ఇప్పుడు మరో పక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా ఒక 5-10 సెకండ్స్ కాల్చేయండి. ఇలా మనం ముందుగా నెయ్యి, బటర్ ఏమీ అప్లై చేయకుండా ఇలా కొంచెం కాల్చిన తర్వాత పైనుంచి కొంచెం బటర్‌ని గానీ లేదా నెయ్యిని గానీ అప్లై చేస్తూ బాగా కాల్చేయండి. ఇలా మనం ముందుగా నెయ్యిని, బటర్‌ని అప్లై చేయకుండా పరాటాని కొంచెం కాల్చి, ఆ తర్వాత ఇలా అప్లై చేస్తూ కాల్చడం వలన పరాటా టేస్టీగా, సాఫ్ట్‌గా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది. సో, ఇలా 2 పక్కల తిప్పుతూ బాగా కాల్చి వేడి వేడిగా సర్వ్ చేయడమే. ఇలాగే మనం సెకండ్ మెథడ్‌లో చేసిన ట్రయాంగిల్ షేప్ పరాటాని కూడా కాల్చి తీసుకోవడమే. ఇలాగే మనం ట్రయాంగిల్ షేప్‌లో చేసిన పరాటాని కూడా కాల్చి తీసుకోవడమే. ఇలా కాల్చిన ఈ పరాటాని వేడి వేడిగా సర్వ్